హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్స్. ఈ కోర్స్లో నేను మీకు కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ ఎలా చేయాలి, ఇంపోర్ట్స్ ఎలా చేయాలి దాని గురించి వివరంగా డీటెయిల్గా చెప్తున్నాను. ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ కంప్లీట్ తెలుగులో ఉంటాయి, ప్లస్ డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్ ట్రైనింగ్ ఉంటుంది. మరియు ఈ వీడియోస్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు మ్యాక్సిమమ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి. చాలామంది కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు, ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు, ఇంకా ఆఫ్లైన్లో కూడా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. అయితే మీరు కూడా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ట్రైనింగ్ తీసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోలో నేను కొద్దిగా బిల్ ఆఫ్ లేడింగ్ గురించి చెప్తున్నాను. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్స్ అనేవి ఉంటాయి. అంటే కంప్లీట్ పిక్చర్ రావాలంటే మీరు తప్పక ట్రైనింగ్ కోర్స్ తీసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈచ్ పాయింట్ నేను తెలుగులో చెప్తున్నాను. ఏ బిజినెస్ చేసినా కానీ, ఎక్స్పోర్ట్స్లో చేసినా కానీ, వేరే బిజినెస్ చేసినా కానీ కంప్లీట్ డీటెయిల్ నాలెడ్జ్ వచ్చినప్పుడే కన్నా డీటెయిల్ నాలెడ్జ్ వచ్చినప్పుడు ఈజీగా బిజినెస్ చేసుకోగలుగుతాం. అందుకు ఈ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరియు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎందుకు చేయాలంటే, ఇప్పుడు వరల్డ్ వైడ్గా మనం చూసినట్టయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ అనేది చాలా పెద్ద బిజినెస్ ఉంది. కాబట్టి ఇది ఇప్పటి నుంచే మీరు కరెక్ట్గా నేర్చుకుంటే వితిన్ 1-2 ఇయర్స్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అంటే ఫ్యూచర్ అనేది మీకు ఒక మంచి క్యారియర్ ఉంటుంది. కాబట్టి వెంటనే ట్రైనింగ్ తీసుకోండి. ఇంతవరకు మీరు తీసుకోలేదనుకోండి, వెంటనే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి క్లిక్ చేసి నా ట్రైనింగ్స్ అనేవి తీసుకోగలుగుతారు. ఈ వీడియోలో నేను స్పెషల్లీ కొద్దిగా బిల్ ఆఫ్ లేడింగ్ గురించి చెప్తున్నాను. మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ దీనికి సంబంధించిన వేరే వీడియోస్ కూడా నేను ట్రైనింగ్లో పెడుతున్నాను. అది మీరు ఫాలో అయినట్టయితే కంప్లీట్ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి నేర్చుకుంటారు. ఇందులో నేను కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను డిస్కషన్ చేస్తాను. మిగతా పాయింట్స్ మీరు నా కోర్స్లో తీసుకోండి. అయితే ఇక్కడ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్స్ అనేవి ఉంటాయి. బిల్ ఆఫ్ లేడింగ్ అంటే నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. అంటే మనం ఒక ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ని తీసుకెళ్ళేసి షిప్పింగ్ లైన్లో ఇచ్చినప్పుడు, అంటే లోడింగ్ చేసినప్పుడు బిల్ ఆఫ్ లేడింగ్ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్ ఆఫ్ లేడింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. అదంతా మీకు అర్థం కావాలి, లేదంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకవేళ మీరు పంపించినారు, లేదా పంపించిన తర్వాత బిల్ ఆఫ్ లేడింగ్లో ఏదైనా తేడా వచ్చింది అనుకుందాం. అక్కడ చేరిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ బయ్యర్ స్ట్రక్ అయిపోతాడు. బయ్యర్ ఏం చేస్తాడంటే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఆ బిల్ ఆఫ్ లేడింగ్లో కొన్ని పదాలు కరెక్ట్గా లేవు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, అక్కడ బయ్యర్ అనేవాడు డబ్బులంతా ఫుల్ పేమెంట్ చేయరు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇక్కడ నుంచి మీరు సరుకులు ఏదైనా పంపించిన తర్వాత అక్కడ ఏం జరిగింది, మధ్యలో ఈ షిప్పింగ్ బిల్ కంపెనీ వాళ్ళు ఏం చేసినారంటే కరెక్ట్గా అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఆ బిల్ ఆఫ్ లేడింగ్లో రాసినప్పుడు అది ఏం రాసిండ్రో మీకు అర్థం కావాలి, లేదంటే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. ఏంటంటే అక్కడ మీరు వెంటనే ఆ బయ్యర్కి చెప్పాలి కదా, బిల్ ఆఫ్ లేడింగ్లో ఉన్న ఐటమ్స్ మీరు చదివేసి, ఇక్కడ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఈ పాయింట్స్ని గమనించిన తర్వాత ఇక్కడ నుంచి క్లియరెన్స్ ఇచ్చినారు, మా కంట్రీ నుంచి క్లియరెన్స్ ఇచ్చినారు, ఇప్పుడు మీ దగ్గర చేరుతుంది. కాబట్టి యాజ్ పర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనము ఎలా మాట్లాడుకుంటామో అలాగే ఉంటుంది అన్నట్టు చెప్పగలుగుతాం. అంటే ఈ డీటెయిలింగ్ అన్నట్టు మీకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఏం రాస్తున్నారో ఆ నాలెడ్జ్ మీకు ముందే ఉన్నట్టయితే మీరు బయ్యర్తోని కూడా ఆ నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతారు. అప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. లేదంటే ఏమవుతుంది, బిల్ ఆఫ్ లేడింగ్లో ఏదైనా వర్డ్స్ అనేవి డిఫరెంట్గా వచ్చేసినాయి, అది మీరు చదవలేదు, మీకు అర్థం కాలేదు. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ వెళ్ళిన తర్వాత బయ్యర్ ఆ బిల్ ఆఫ్ లేడింగ్ చూసేసి అరే నేను కావాల్సిన ప్రోడక్ట్ వీళ్ళు పంపించలేదు అన్నట్టు వాళ్ళకి డౌట్స్ రావడం, ఆ ప్రోడక్ట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ కనబడడం అలా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బయ్యర్స్ పేమెంట్ కరెక్ట్గా చేయరు. కాబట్టి ఇలాంటి విషయాలు మీరు గమనించాలి. నేను కంప్లీట్ డీటెయిల్ ట్రైనింగ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తున్నాను. నేను ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మీకు 100% బెనిఫిట్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఏముంటుంది, మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఓవర్వ్యూ మనం చూసినట్టయితే ఇది ఒక లీగల్ బైండింగ్ డాక్యుమెంట్ ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రేడ్లో. మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇది లీగల్ బైండింగ్. లీగల్ అంటే ఒక ఎక్స్పోర్టర్ నుంచి ఇంపోర్టర్కి చేరుతున్న ప్రోడక్ట్స్కి
ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళతోని మరియు ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, షిప్పింగ్ కంపెనీ ముగ్గురిని కలిపేసి ఒక లీగల్ బాండింగ్ అనేది ఉంటుంది. అంటే ఈ లీగల్ బాండింగ్ ఏముంటుందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ మన ఇండియా కూడా దీన్ని ఒప్పుకుంటుంది. ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ ఏ కంట్రీకి పంపిస్తున్నామో ఆ గవర్నమెంట్ కూడా అక్కడ వాళ్ళ దాన్ని ఒప్పుకుంటుంది. ఇంకోటి ఏముంటుందంటే ఇది ఎప్పుడైనా ఏదైనా ఫ్యూచర్లో ప్రాబ్లం జరిగింది అనుకుందాం, ఎక్స్పోర్టర్కి ప్రాబ్లం జరిగింది లేదంటే ఇంపోర్టర్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం దీన్ని ఆర్బిట్రేషన్ ఇవ్వచ్చు. ఆర్బిట్రేషన్ అంటే కేస్ ఫైలింగ్ చేయొచ్చు. బిజినెస్ గురించి ఇలా లాస్ జరిగింది, మనం పంపించినాం, ఇక్కడ నుంచి పంపించిన తర్వాత అక్కడ ప్రాబ్లం వచ్చిందని ఇలా ఆర్బిట్రేషన్ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకు ఈ బిల్ ఆఫ్ లేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మరి ఎవరిస్తారు? ఇష్యూడ్ బై షిప్పింగ్ క్యారియర్స్ బిఫోర్ షిప్మెంట్. షిప్పింగ్ క్యారియర్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు, ఒక షిప్పింగ్ క్యారియర్ ఇది కంప్లీట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఆ ప్రోడక్ట్ని. ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయినప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ కంటైనర్స్ మీరు మీ కంటైనర్స్ అనుకుందాం. మీరు ఎక్స్పోర్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసేసినారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఇన్ని కంటైనర్స్ వేరే కంట్రీకి పంపిస్తున్నారు. అయితే ఇది లోడింగ్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఆ బిల్ ఆఫ్ లేడింగ్, మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ని ఇస్తారు. అది మీరు బయ్యర్కి పంపించాలి. అయితే ఈ బిల్ ఆఫ్ లేడింగ్ని మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ అంటాం. నెక్స్ట్ పర్పస్ అండ్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది అంటే దీని యొక్క యూజ్ ఏముంటుంది? యాక్ట్స్ యాజ్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ క్యారియర్ ఫర్ గుడ్స్. ఇది ఒక కాంట్రాక్ట్ అన్నట్టు. మనం అగ్రిమెంట్ చేసుకుంటాం కదా, ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నప్పుడు మనం అగ్రిమెంట్ చేసుకుంటాం, లేదంటే ఒక ఇల్లు కొన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం. అలాగే ఈ ప్రోడక్ట్ ఇక్కడ నుంచి వేరే కంట్రీకి వెళ్తుంది, మీ ప్రోడక్ట్ వెళ్తుంది, ఇలా షిప్లో వెళ్తుంది, ఇన్ని కంటైనర్స్ వెళ్తున్నాయి అంటే దానికి ఏదైనా కాంట్రాక్ట్ అయితే ఉండాలి కదా. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ఉన్నాయి, మరి దాని లెక్కలు కొలతలు ఏమేమి ఉన్నాయి, మరియు అందులో క్వాంటిటీ ఏం పంపిస్తున్నారు, అంత డీటెయిల్స్ ఉండాలి కదా. మరి మీరు ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు, పంపించిన తర్వాత వాళ్ళు అసలు ఏం మీకు డాక్యుమెంట్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు అనుకుందాం. అప్పుడు ఎలా తెలుస్తుంది మీరు ఏం పంపించినారు, వాళ్ళు అక్కడ నుంచి ఏం రిసీవ్ చేసుకుంటారు, ఎలా తెలుస్తుంది? ఏదైనా మిస్ అయినప్పుడు, ఏదైనా లాస్ అయినప్పుడు, లేదంటే షిప్ మునిగిపోయినప్పుడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు మీ దగ్గర ఏదైనా కాంట్రాక్ట్ ఉండాలి కదా. అయితే ఆ కాంట్రాక్ట్ని ఇప్పుడు మనము మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ కూడా అంటాం. అంటే ఇక్కడ యాక్ట్స్ యాజ్ దాని యొక్క సిగ్నిఫికెన్స్, పర్పస్ ఏముంటుంది? యాక్ట్స్ యాజ్ అనే కాంట్రాక్ట్ ఆఫ్ క్యారియేజ్ ఫర్ గుడ్స్ ఎసెన్షియల్ ఫర్ క్వికనింగ్ ఓషన్ ఫ్రైట్ లాజిస్టిక్స్. అంటే ఇది కంపల్సరీ కావాలి. ఇది ఉన్నప్పుడే ఈ పోర్ట్ నుంచి ఆ పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇది ఒక పాస్పోర్ట్ లాగా అనుకోండి, ఒక ప్రోడక్ట్ యొక్క పాస్పోర్ట్. మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తుంటాం కదా, మన దగ్గర కూడా పాస్పోర్ట్ ఉంటుంది. అంటే ఒక పర్సన్ ఫారిన్కి వెళ్ళినప్పుడు ఒక పాస్పోర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఒక పాస్పోర్ట్ లాగా అనుకుందాం. ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఏముంటుంది? మీ యొక్క ప్రోడక్ట్ వేరే కంట్రీకి వెళ్తుంది కాబట్టి దాని యొక్క పాస్పోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ఇది బిల్ ఆఫ్ లేడింగ్. అయితే ఎసెన్షియల్ ఫర్ క్వికనింగ్ ఓషన్ ఫ్రైట్ లాజిస్టిక్స్. అంటే లాజిస్టిక్స్ అంటే అదే పంపించడం, ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తాం కూడా, దాన్ని లాజిస్టిక్స్ అంటాం. నెక్స్ట్ ఇష్యూయింగ్ పార్టీ అండ్ ప్రాసెస్ ఇష్యూడ్ బై షిప్పింగ్ క్యారియర్స్ టు ఫ్రైట్ ఫార్వర్డర్స్. ఇక్కడ డిఫరెంట్ పార్టీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ షిప్పింగ్ క్యారియర్స్ డిఫరెంట్, ఫ్రైట్ ఫార్వర్డర్స్ డిఫరెంట్. అంటే ఫ్రైట్ ఫార్వర్డర్స్ ఏంటంటే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళేసి అక్కడ షిప్పింగ్ లైన్లో ఇచ్చే వాళ్ళని కూడా మనం ఫ్రైట్ ఫార్వర్డర్స్ అంటుంటాం. షిప్పింగ్ క్యారియర్స్ ఏముంటాయి? షిప్పింగ్ క్యారియర్ అంటే యాక్చువల్ షిప్ అన్నట్టు. యాక్చువల్ షిప్ అక్కడ నుంచి తీసుకెళ్తుంది. అయితే ఆ షిప్లో ఉన్న క్యాప్టెన్ అతను అన్నీ చూసేసి వాళ్ళ కంపెనీ ఉంటుంది కదా, ఈ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఫ్రైట్ ఫార్వర్డర్స్. ఫ్రైట్ ఫార్వర్డర్స్ అంటే మనం బుకింగ్ చేసుకుంటాం కదా ఫ్రైట్, మన సరుకులు ఇంటి నుంచి అక్కడ వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి షిప్పింగ్ బిల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఫ్రైట్ ఫార్వర్డర్స్ మీకు ఇస్తారు, మీరు ఎక్స్పోర్ట్ చేస్తే మీకు ఇచ్చేస్తారు. అంటే ఇలా వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్. ఫ్రైట్ ఫార్వర్డర్స్ తీసుకెళ్ళేసి షిప్పింగ్ క్యారియర్స్లో వేసినప్పుడు షిప్పింగ్ క్యారియర్స్ వాళ్ళు అది మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇస్తారు. ఆ బిల్ ఆఫ్ లేడింగ్ వచ్చేసి ఫ్రైట్ ఫార్వర్డర్స్కి వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిసీవ్డ్ వెన్ క్యారియర్ గెట్స్ గుడ్స్ ఫ్రమ్ ఎక్స్పోర్టర్. నెక్స్ట్ ఎప్పుడు దొరుకుతుంది? ఎక్స్పోర్టర్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది దొరుకుతుంది. నెక్స్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ ఏముంటాయి ఇందులో? డిఫరెంట్ ఫ్రమ్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్. ఇంతకుముందు నేను వీడియోలో ఒకటి హౌస్ బిల్ ఆఫ్ లేడింగ్ కూడా గురించి చెప్పినాను. అది దీనికి చాలా తేడా ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ క్యారియర్ ఇష్యూడ్ వర్సెస్ ఫార్వర్డర్ ఇష్యూడ్. ఇక్కడ చూడండి డిఫరెంట్ బిల్ ఆఫ్ లేడింగ్స్ ఉన్నాయి అంటున్నాను నేను. ఇక్కడ క్యారియర్ ఇష్యూడ్ వర్సెస్ ఫార్వర్డర్ ఇష్యూడ్ అంటే ఈ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ క్యారియర్ అంటే షిప్పింగ్ క్యారియర్ వాళ్ళు ఇస్తున్నారు. ఫార్వర్డర్ ఇస్తలేరు. ఇక్కడ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ అంటారు దీన్ని. మెయిన్ బిల్ ఆఫ్ లేడింగ్ కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షిప్మెంట్ బుకింగ్ కోసం వర్క్ అవుతుంది. ఇది బుక్ షిప్మెంట్ విత్ షిప్పింగ్ క్యారియర్స్. మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ వచ్చినప్పుడు మనకి ఒక గ్యారంటీ అయిపోతుంది అంటూ. ఏం గ్యారంటీ అవుతుంది? మనం ఇప్పుడు బుక్ చేసుకున్నాము, ఒక షిప్ని బుక్ చేసుకున్నాము, మన ప్రోడక్ట్స్ని వేరే కంట్రీస్కి పంపించడానికి షిప్ని బుక్ చేసుకున్నాము, అలాంటిది ఇందులో వచ్చేస్తుంది. అంటే ఆ బాండ్ అంటే ఆ బాండ్ అన్నట్టు మనకి గ్యారంటీ బాండ్ అన్నట్టు మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ క్యారియర్ కన్ఫర్మ్స్ రిసిప్ట్ ఆఫ్ ది కార్గో. ఇంకొక మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు మీరు ప్రోడక్ట్ అయితే వెళ్ళిపోయింది, ఇక్కడ మీ ఇంటి నుంచి తీసుకెళ్ళేసి లోడింగ్ చేసేస్తున్నారు. కన్ఫర్మేషన్ అన్నట్టు ఇది 100% ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. ఏంటంటే కార్గో కన్ఫర్మ్ చేసేస్తారు ఎవరు? షిప్పింగ్ కంపెనీ వాళ్ళు. మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇచ్చేస్తే ఇంకా మీ ప్రోడక్ట్ కన్ఫర్మ్ అయినట్టు, వాళ్ళ షిప్లో చేరిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఇంకా మీకు ఏం భయం అన్నట్టు ఉండదు. అది కన్ఫర్మేషన్ కూడా అంటాం దీనికి. ఎంబిఎల్ ఇష్యూయన్స్ క్యారియర్ ఇష్యూస్ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఇంతకుముందు చెప్పినాను నేను. నెక్స్ట్ రిసిపియంట్ ఆఫ్ ఎవరు? ఎంబిఎల్ ఇష్యూ టు ద ఎంటిటీ మేకింగ్ ద రిజర్వేషన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఆఫన్ ద కాంటాక్టెడ్ ఫైట్ ఫార్వర్డర్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇందులో కీ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడెడ్ ఏముంటుందంటే గుడ్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్లో. ఇక్కడ గుడ్స్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏమేమి ఐటమ్స్ మనం పంపిస్తున్నాము, ఎంత క్వాంటిటీస్లో పంపిస్తున్నాము, ఏ డెస్టినేషన్కి పంపిస్తున్నాము. డెస్టినేషన్ అంటే మనం ఇండియా పోర్ట్ నుంచి ఇప్పుడు చెన్నై పోర్ట్ నుంచి మనము వేరే పోర్ట్కి పంపిస్తున్నాము, దుబాయ్ జబెల్ పోర్ట్కి పంపిస్తున్నాం అనుకున్నాం. అయితే ఆ జబెల్ పోర్ట్ గురించి డెస్టినేషన్ డీటెయిల్స్ ఉంటాయి. మరి ఎక్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంపోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. ఎక్స్పోర్టర్ అంటే పంపించే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. మరి ఇంపోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ తీసుకునే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. వైటల్ డేటా ఫర్ ఓషన్ ఫ్రైట్ బేస్డ్ షిప్మెంట్స్ అంటే ఇక్కడ ఏముంటుందంటే డేటా, అందులో ఏం డీటెయిల్ ఉంటుందంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఇన్సూరెన్స్ కావచ్చు, ఇలాంటి విషయాలు ఉంటాయి కదా, దీనికి అన్నీ లింకప్ అయి ఉంటాయి. మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్కి అన్నీ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి దీని ఒక వైటల్ డేటా అంటాం మనం. ఇంపార్టెంట్ డేటా, వైటల్ అంటే ఇంపార్టెంట్ డేటా ఉంటుంది. ఓషన్ ఫ్రైట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేటా అనేది మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ ఉంటుంది. అయితే ఈ బిల్ ఆఫ్ లేడింగ్ ఏంటంటే మెయిన్ బిల్ ఆఫ్ లేడింగ్ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు మీకు గ్యారంటీ ఏముంటుందంటే 100% ఇప్పుడు లోడింగ్ అయిపోయింది, అక్కడ నుంచి ఆ ప్రోడక్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ విషయాలు ఇందులో ఉంటాయి. కంప్లీట్ ఇంకా వీడియోస్ ఉన్నాయి. దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, అది కంప్లీట్గా మీరు కావాలనుకుంటే నా కోర్స్ జాయిన్ అయిపోతే మీకు 100% ఆ నాలెడ్జ్ వస్తుంది. సగం నాలెడ్జ్ అయితే ఉండకూడదు, సగం నాలెడ్జ్ ఉంటే లాస్ జరుగుతుంది. అయితే ఫుల్ నాలెడ్జ్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేసి వీడియో కోర్స్ ఇప్పుడే తీసుకోండి. 100% నేను ఛాలెంజ్ చేస్తాను. మీరు నా వీడియో కోర్సెస్ తీసుకుంటే వితిన్ 1-2 ఇయర్స్లో 100% ఒక ఎక్సలెంట్ ఎక్స్పోర్టర్గా తయారవుతారు. గ్యారంటీ చెప్తున్నాను. ఏదో ఇక్కడ టైంపాస్ ట్రైనింగ్ నేను ఇవ్వడం లేదు. 100% లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది మీకు. మరి లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా ఉంటుంది కంప్లీట్గా. ఏదో మాది కన్సల్టెన్సీ ఉంది కాబట్టి మీకు కంప్లీట్గా సపోర్ట్ ఉంటుంది. ట్రైనింగ్ అండ్ కన్సల్టెన్సీ ఉంది కాబట్టి ఇప్పుడే జాయిన్ అయిపోండి. ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ బిజినెస్లో హ్యూజ్ బిజినెస్ చేయగలుగుతాం. హ్యూజ్ అంటే అది సమ్ థౌజండ్స్ ఆఫ్ టన్స్లో చేయగలుగుతాము. కాబట్టి ఇక్కడ లిమిట్ అన్నట్టు లేదు, ఇన్కమ్కి లిమిట్ లేదు, ప్రాఫిట్స్కి లిమిట్ లేదు. కాబట్టి 100% మీకు ఒక సక్సెస్ అనేది గ్యారంటీ వస్తుంది. కానీ ఈరోజే మీరు నా ట్రైనింగ్ తీసుకోవాలి. మరి కన్సల్టెన్సీకి తొందరగా అప్రోచ్ అయినట్టయితే తొందర మీ డాక్యుమెంటేషన్స్ రెడీ చేసుకున్నట్టయితే 100% మీరు బిజినెస్ చేయగలుగుతారు. కొద్దిగా ఓపెన్ మైండ్తో రండి. ఇంకా కొన్ని ఖర్చులు అవుతాయి. ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఖర్చులు అవుతాయి బిజినెస్ సెటప్ గురించి, అది కూడా ఆలోచనతో రండి. ఉట్టిగా వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. కాబట్టి కొద్దిగా ప్లానింగ్ చేసుకొని నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా ఎందుకంటే చాలామందికి నేను మీట్ అవుతున్నాను. నా టైం కూడా వేస్ట్ కావద్దు, మీ టైం కూడా వేస్ట్ కావద్దు. ముందే మంచి ప్లాన్ చేసుకొని వచ్చినట్టయితే, వెంటనే స్టార్ట్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. అయితే ఈ కంప్లీట్ మాస్టర్ బిల్ ఆఫ్ లేడింగ్ గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ట్రైనింగ్ కోర్స్ తీసుకోండి. ఆల్ ద బెస్ట్.
నేను వేరే వీడియోస్లో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతాను.